ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ మంత్రులు కార్యదర్శుల సమావేశం జరగనుంది. సచివాలయంలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6:30 వరకు ఈ సమీక్ష నిర్వహించనున్నారు. మంత్రులు కార్యదర్శులతో పాటు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్గా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. జీఎస్టీపీ వృద్ధి రేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల్లో భాగంగా 10 సూత్రాల అమలు, ఆదాయ అంచనా శాఖలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన యాక్షన్ ప్లాన్పై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. వీటితో పాటు రాష్ట్రంలోకి వచ్చిన వివిధ పెట్టుబడులు, ప్రస్తుత రాష్ట్రంలో చేపట్టిన P3 ప్రాజెక్టుల పురోగతి అంశాలపై కూడా సమావేశంలో చర్చించనున్నారు నేతలు. రియల్ టైమ్ గవర్నెన్స్ లో భాగంగా అవేర్, డేటా లేక్ సహా పాలనలో ఏఐ టూల్స్, ఇతర సాంకేతిక వినియోగంపై కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలోని యువతకు నైపుణ్య అభివృద్ధి కల్పన, వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ విధానం అమలు, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సహా రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో శాఖలు తీసుకోవాల్సిన కార్యాచరణ, చేరుకోవాల్సిన లక్ష్యాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అలీం ఫోన్ ద్వారా అందిస్తారు. అలీం, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు సచివాలయంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న పథకాలు, అలాగే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పురోభివృద్ధి ఏ విధంగా ఉందనే అంశాల మీద కూడాను ఈ రోజు ముఖ్య సమావేశం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6:30 వరకు సమీక్షా సమావేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో పాటు అలాగే కలెక్టర్లు, ఎస్పీలు కూడా వర్చువల్ గా కంటిన్యూగా కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని చెప్పి కూడాను సిఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ముఖ్యంగా ఆదాయ అర్జన, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆదాయ మార్గాలతో పాటు అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాలు, అంటే కేంద్రం నుంచి వస్తున్న పథకాలు ఏ విధంగా రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, అలాగే కేంద్రం నుంచి వస్తున్న నిధులు ఏ విధంగా ప్రభుత్వం వాడుకుంటుంది, అలాగే పీపీపీ ప్రాజెక్టులు ఏదైతే మొన్న వివాదాస్పదమైన మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశం మీద కూడాను ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఒక ఎజెండా ఉన్న నేపథ్యంలో వైసీపీ దాన్ని వేరేగా ప్రజల వద్ద ప్రచారం చేయడంతో ఆ మెడికల్ కళాశాల పీపీపీ విధానానికి ఎవరూ రాలేదు. ఈ నేపథ్యంలో వాటి మీద కూడా ఈ రోజు చర్చ జరగనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు ముఖ్య కార్యదర్శులు కూడాను సమావేశంలో పాల్గొంటారు. అలాగే స్వర్ణాంధ్ర 2047 విజన్ తో పాటు అలాగే 10 సూత్రాల లక్ష్యాలపై కూడా ముఖ్యమంత్రి కంటిన్యూగా చర్చ జరిపే అవకాశం ఉంది. అనంతరం ఆయన సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్ళనున్నారు. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు 18-19 నెలల కాల వ్యవధిలో పథకాలు ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్లారు, అలాగే వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఏ విధంగా గట్టిగా ఢీకొని సమాధానం చెప్తున్నారు అనే దాని మీద కూడా ముఖ్యమంత్రి దృష్టి సారించినట్లుగా ఉంది. అయితే తిరుపతి లడ్డు విషయం తెలుగుదేశం పార్టీకి ఒక మైనస్ వ్యవహారం లాగా ఉంది కాబట్టి ఈ విషయం మీద తక్కువగా మాట్లాడితే బెటర్ అనే కోణంలో కూడాను కూటమి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ఉంది. దాని మీద ఎటువంటి ఎజెండాలు, అంశాలు కూడాను పెట్టలేదు. అంటే దీన్ని బట్టి టీడీపీ కూడాను తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో లడ్డు విషయంలో చర్చలు వద్దని చెప్పి కూడాను ఆగిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తం మీద కూడా ఈ రోజు సమీక్ష సమావేశంలో 2047 విజన్ తో పాటు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జిఎస్టీ ట్యాక్స్లు, అలాగే కేంద్రం నుంచి వస్తున్న నిధుల విషయంలో కొన్ని సందేహాలు కూడా ఉన్న నేపథ్యంలో వాటినన్నిటి కూడా క్లారిటీ చేయనున్నారు. అలాగే రైతులకు ఇస్తున్న భరోసా కార్యక్రమంలో కావచ్చు, వివిధ పథకాల విషయంలో కావచ్చు, కేంద్రం నుంచి వస్తున్న నిధులు ఏ విధంగా పూర్తిగా వినియోగించుకోవాలనే దాని మీద కూడాను చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే గ్రామ స్థాయిలో నాబార్డు నిధుల వాడకానికి సంబంధించి కూడా ఈ రోజు చర్చ జరిగే అవకాశం ఉంది. కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, అలాగే మా మంత్రులందరూ కూడా ఖచ్చితంగా సమావేశం రావాలి. మంత్రులతో పాటు ప్రభుత్వ కార్యదర్శులు ఎవరైతే సచివాలయంలో వివిధ శాఖలకు బాధ్యతలు నిర్వహిస్తున్న ఐఏఎస్లు కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. నేటి నుంచి కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు సచివాలయంలో జరుగుతున్నాయి. అమరావతికి సంబంధించిన వెలపూడి సచివాలయంలో 10:30 ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సాయంత్రం 6:30 వరకు కంటిన్యూగా లంచ్ కూడాను అక్కడే ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా ఓవరాల్ గా కూడాను ఈ 18-19 నెలల కాలంలో ఆర్థిక భరోసానిచ్చే పథకాలు ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు, కూటమి ప్రభుత్వం మీద ఏ విధంగా
ఆలోచన విధానం ఉందనే దాని మీద కూడా ముఖ్యమంత్రి కూలంకుషంగా అధికారులతో మాట్లాడే అవకాశం ఉంది. గతంలో కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో మాట్లాడినప్పుడు కూడా ముఖ్యమంత్రి ప్రభుత్వ పథకాలు ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో కలెక్టర్లు విఫలమవుతున్నారు. అలాగే మంత్రుల పనితీరు కూడా బాగోలేదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఒక నెల వ్యవధిలోని సమావేశం జరగటం ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్, థ్యాంక్ యూ అలీం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.